గెలిచిన ఒక ఎమ్మెల్యే గారి గురించి ఇప్పుడు మీ అందరికీ చెప్తాను. పార్టీ మనకొద్దు. గెలిచిన ఎమ్మెల్యే గారి పేరు మనం తీయొద్దు. ఏ నియోజకవర్గం మనకొద్దు. ఎమ్మెల్యే గారు గెలిచారు. ప్రమాణ స్వీకారం చేయడానికి అమరావతి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయింది, తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఇంటి దగ్గర విఐపీలు బొకేలు పట్టుకుని ఆమె వచ్చిన వెంటనే ఆమెని కలవడానికి, ఆమెకు బొకేలు ఇవ్వడానికి, వారి దృష్టిలో పడడానికి విఐపీలు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. విఐపీలకి ఒక ఏసీ హాల్ ఏర్పాటు చేశారు. ఆ ఏసీ హాల్లో వారు తెచ్చిన బొకేలు ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉన్నారు విఐపీస్ అందరూ. ఈలోగా ఎమ్మెల్యే గారితో ఉన్న సహచరులకి ఫోన్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడ ఉన్నారు, ఎంతసేపట్లో వస్తారు, ఎంత టైం పట్టుద్ది అని ఈ విధంగా ఫోన్ చేసే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కూర్చుని ఉన్నారు. ఈ విధంగా అక్కడ జరుగుతూ ఉంది సిచ్యువేషన్. దీని గురించి చెప్పే ముందు మన రాజకీయాల గురించి మనం కొద్దిగా చర్చించుకోవాలి. ఈ రాజకీయాల్లో ప్రధానంగా నాయకుల తర్వాత కార్యకర్తలు ఉంటారు. ఆ తర్వాత గోపీలు ఉంటారు. గోపీలు అంటే గోడ మీద పిల్లి బాటంగా. ఆ పక్క ఒక పార్టీ, ఈ పక్క ఒక పార్టీ ఈ రాజకీయ సమరంలో హోరాహోరీగా యుద్ధం చేసుకుంటుంటే ఈయన గోడ మీద కూర్చుని ఉంటారు. ఈ గోడ మీదే అటు ఇటు చోద్యం చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ పని ఆల్రెడీ బొకేలు ఆడిచ్చేసుకుని ఉన్నారు. ఏ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందో ఆ పక్కకు దూకేస్తారంతే. అందుకనే వీళ్ళు ముందుగా బొకేలు పట్టుకుని అక్కడ రెడీగా ఉంటుంటారు. నిజంగా ఆ ఎన్నికల సమరంలో పోరాడి పనిచేసిన కార్యకర్తలు ఆ టైంకి వెళ్ళలేరు, వెళ్ళిన వాళ్ళు గుర్తింపు ఉండదు అని అనుకుంటుంటారు కార్యకర్తలు. ఆ టైంకి వెళ్ళరు కూడా వాళ్ళు. అలాగే జరుగుతుంది సాధారణంగా మన ఎన్నికల తంతు. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయేమో, అందుకే రాజకీయం అయ్యిందేమో. సరే, ఇది కూడా తీసి కొంచెం పక్కన పెడదాం. అయితే ప్రధానంగా మన కార్యకర్త, ఈ కార్యకర్త కదా, సింపుల్గా చిన్నగా చెప్పుకుందాం. కార్యకర్త కదా, పర్వాలేదు. ఈ ఒక కార్యకర్త ఇంటి దగ్గర కార్యకర్త ఆవిడ కూర్చుని ఉన్నాడు. బయట వాళ్ళ ఆవిడ పని చేసుకుంటూనే ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు దాకా తెగ తిరిగేసావు, ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటుంది ఆ కార్యకర్త. ఆ పేరు అనవసరం, మనకి పేరు వద్దు. అంటే ఇప్పుడు విఐపీలు వెళ్ళే టైమే, విఐపీలు వెళ్తారు. అక్కడ అందరూ విఐపీలే ఉంటారు. మనం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తేనే మనకు గుర్తింపు ఉంటుంది. ఇది కార్యకర్త వాయిస్. బయట అంటులు దొంకుంటున్న వాళ్ళ అమ్మ అంటుంది, వీళ్ళ బాబు ఇలాగే తిరిగిపోడు, గెలిచిదాకా తిరుగుతాడు, గెలిచాక పట్టించుకోడు, పెట్రోల్ ఖర్చులు కూడా దండగా తిరిగినందుకు అని వాళ్ళ అమ్మది. ఇవన్నీ లైట్ తీసుకున్న కార్యకర్త టీవీ చూస్తున్నాడు. టీవీలో కూడా వాళ్ళ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చేస్తున్న ప్రమాణ స్వీకారం చూసి ముచ్చిపోతున్నాడు ఇక్కడ ఇంటికాడ కూర్చొని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కార్యకర్త అన్నవాడు, నిజమైన కార్యకర్త అన్నవాడు ఏమి ఆశించడు. ఆయనకి చేతిలో జెండా పెడితే చాలు, ఆ జెండా పట్టుకుని ఆ నాయకుడు గెలడం కోసం ఎంత దూరం అన్నా పోతాడు. అదే కార్యకర్త. అందుకే కార్యకర్తలు అలాగే ఉండిపోతారేమో. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్ ఎమ్మెల్యే గారి ప్రమాణ స్వీకారం అయిపోయింది, దారిలో ఉన్నారు, ఇంటికి వచ్చేసారు. ఇంటి దగ్గర విఐపీలు, ఏసీ హాల్లో కూర్చున్న విఐపీలు అందరూ కూడా బొకేలు పట్టుకుని బయటకు వచ్చి లైన్లో నిల్చుని ఉన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చేసారు. కారు దిగారు, లోపలికి వెళ్ళారు. ఒక 10 minutes ఫ్రెష్ అయ్యారు. ఈ విఐపీలు అందరూ బొకేలు పట్టుకుని లైన్లో ఉన్నారనమాట. ఈ ఎమ్మెల్యే గారు ఒకలో బొకేలు ఇచ్చుకుని రావాలి. మామూలుగా అక్కడ గెస్ట్ చేసే సిచ్యువేషన్ అది. కానీ ఎమ్మెల్యే గారు లోపల నుంచి బయటకు వచ్చేసి డ్రైవర్ని కారు దియ్యన్నారు. కారు దగ్గరికి వచ్చేసారు. కారు ఎక్కారు. ఆయనతో పాటు గన్మెన్ కూడా ఒక కారు ఎక్కాడు. వెనకాల ఇంకో 2 కార్లని రమ్మన్నారు. 3 కార్లు కలిపి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ విఐపీలు గుసగుస, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ఎమ్మెల్యే గారి పిఏ కూడా తెలియదు ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది. పిఏ గారిని అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళారు ఏమో తెలియదండి, సడన్గా వెళ్ళారు.
మరి మేము ఉన్నామని చెప్పి మీరు ఉన్నారని చెప్పు, మీరు వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పు, సడన్గా వెళ్ళారు ఎక్కడికి. సరే, ఇది ఎలా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్ గా కార్యకర్తల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పింది చూసావా, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే పిల్లలు ఎలా అడుగుతుంది, వాళ్ళ అమ్మ తిడుతుందని. ఆ కార్యకర్త దగ్గరికి ఈ విధంగా ఇంకా ఒక 20 మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు షాక్. ఆ కార్యకర్త ఇటు ఎమ్మెల్యే, గతంలో అయితే నాయకుడే, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. మరి గన్నన్నో పెద్ద ఇది అడవడి పెద్ద ఇది ఉంది. ఎమ్మెల్యే గారు ఎలా వచ్చారు? మొత్తం అందరూ లేచి నుంచి షాక్ అయిపోయి ఎలా కూర్చున్నట్టు కారు ఎక్కాలి. ఈ కార్యకర్తలందరినీ కారు ఎక్కించుకుని వెళ్తుంటే ఒక కార్యకర్త అడిగాడు ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యే గారు మీరు మా కోసం రావడం సార్, ఒక్క కౌరు చెప్తే మేమే వస్తాం కదా, ఇలాగే కదా జరుగుతుంది అంటే ఎమ్మెల్యే గారు అన్నారు, అది మారుద్దామనే నేను ఎక్కడికి వచ్చాను, స్వయంగా నేనే మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ముందు నాకు గెలుస్తానో లేదో కూడా నాకు తెలియదు. సరే, నేను గెలిచిన తర్వాత మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటానో లేదో మీకు తెలియదు, కానీ ఇవేమీ ఆలోచించకుండా మీరు కష్టపడ్డారు చూసారా, అదయ్యా కావాల్సింది. అందుకే నేను ఎక్కడి దాకా వచ్చాను. రాజకీయాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, నాకు తెలిసింది ఇదే. ఇంకో కార్యకర్త, సార్ ఇంటి దగ్గర విఐపీస్ అందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి మీరు ఎలా రావడం? రే, నాకు రాజకీయాలు తెలియదు, ఇదే మొదటిసారి నేను పోటీ చేయడం, మొదటిసారి పోటీ చేసి గెలిచాను. విఐపీస్ అంటావా, నాకు అది పదకొండు చెప్పి ఉంటారు వాళ్ళు, తర్వాత వాళ్ళు పోతారు, ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ నేను గెలిచినా ఓడినా నీకు నాకు ఉన్న రిలేషన్ పోదురా జీవితాన్ని. నేను ఓడినా నువ్వు నన్ను వదలవు, నేను గెలిచినా నువ్వు నన్ను వదలవు. అదేరా కార్యకర్త అంటేనే. అందుకే నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. రాజకీయాలు నాకు పెద్ద రాదు, నేర్చుకోను కూడా ఇలాంటి రాజకీయాలు అంటే ఆ ఒక్క మాటకే కార్యకర్తల కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఎంత డబ్బు ఇస్తే వస్తుందండి ఆనందం? ఏ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారు? వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కష్టపడే కార్యకర్తలందరికీ కండుబాలు సాల్వాలు కప్పి, ఇప్పుడు నేను గెలిచిన ఈ విజయం నాది కాదు, ముందుగా నాకు ఓటేసిన ప్రజలదే, ఆ ప్రజలు నాకు ఓటేసేలా చేసిన ఈ కార్యకర్తలదే, వీళ్ళదే ఈ విజయం అని చెప్పి వాళ్ళని ప్రశంసించి వాళ్ళు సన్మానించుకున్న తర్వాత అప్పుడు విఐపీ దగ్గరికి వెళ్ళారు. ఇది నిజమా కాదా అని ఆలోచించకండి, ఇది ఎక్కడ జరిగింది అని ఆలోచించకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గర ఉంటుంది. అలాగే నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.